ఉల్లాసించే సమయము, ఆనందించే సమయం. ఆనందం కొరకు మనం ఎక్కడికి పరుగులు తీసినా ఎక్కడ మనకు ఆనందం దొరకదు, కానీ అది దేవునిలోనే, క్రీస్తులోనే మనకు ఆనందము దొరుకుతుంటుంది. ఈ దినాన మీరందరూ కూడా సంతోషించవలసిన గొప్ప సమయం ఏంటంటే, ప్రేమ వాళ్ళారా, ఈ దినమందు రోధించే హృదయాలు, రోధించే కుటుంబాలు ఎన్నో ఉన్నా కొత్త బట్టలతో మనం ఆయన యొక్క సన్నిధానికి రావడం అనేది, ఈ యొక్క శుభదినము, శుభ సమయము, అది దేవుడు నీకిచ్చినది. దీన్ని బట్టి ఎప్పుడైనా నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. ఏదో బాధతో, వేదనతో, భారముతో వచ్చి కూర్చొని మౌనంగా ఉండడము, దాని ద్వారా దేవుడు మహిమపరచబడడు. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే, దేవుడు అనుగ్రహించే ఆ ఉజ్జీవాన్ని, ఆత్మను పొందుకొని మనము దేవునిలో గడిపితేనే దేవుడు మన యందు ఆనందిస్తుంటాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. చదవబడిన లేఖన భాగాన్ని చూద్దాం. హబక్కూకు రాసిన గ్రంథము, హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము, మొదటి 2 వచనాలు చదవండి. ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన. 2వ మాట, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా కార్యములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటున్నా. ప్రేమన దేవుని వల్లరా, హబక్కూకు భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన. గతించిన రాత్రి నుండి మనం ఎదురు చూస్తున్నాము నూతన సంవత్సరం అని. నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఎన్ని గంటలు అయిపోయిందండి? 12 గంటలు దాటిపోయింది. 12 గంటలు అనగా నూతన సంవత్సరంలో సగ దినము గడిచిపోయింది. కాలము ఆగట్లేదు. మీ గురించి మేము ఆగమండి. అందరు వచ్చిన తర్వాత ఆరాధన స్టార్ట్ చేద్దామని ఆగాము. మేము ఆగాము, కానీ సమయం మాత్రము ఆగట్లేదు. 10 అన్నది 11 అయిపోయింది, కానీ మేము ఇంకా అక్కడే కూర్చున్నాం, మీ గురించి ఎదురు చూస్తున్నాం. సమయం మాత్రం ఆగట్లేదు. ఒకవేళ ఒక వ్యక్తి గురించి ఎంత నిరీక్షించినా మనము వ్యక్తి గురించి నిరీక్షించగలుగుతాం, కానీ సమయము మనతో పాటు ఆగదు. ఈ సమయము ఎలాంటిదంటే క్రోవత్తి లాంటిది. మనం ఒక క్రోవత్తి వెలిగించి పెడితే వెలిగించిన చోటనే వెలుగుతూనే ఉంటుందండి, వెలుగుతుంది. అదేమవుతుంది? కరిగిపోతుంది. అంటే ఒక క్రోవత్తి ఏ రీతిగా కరిగిపోతుందో వెలిగిస్తే మన యొక్క కాలము కూడా కరిగిపోతూనే ఉంటుంది. అది ఆగదు, నిలకడగా ఉండనే. ఈ వస్తువు ఉందండి, నేను పట్టుకున్నంతసేపు ఆగుతుంది, నిన్ను విడిచిపెడితే ఏమవుతుంది? ఎంతసేపట్లో పడ్డదండి? ఎంతసేపట్లో పడ్డది? వితిన్ సెకండ్స్. కాలం కూడా అంతే. మనం ఇలా చూసామో లేదో 12 గంటలు. నువ్వు ఒక్కొక్క క్షణం చూడగలుగుతావండి? చూడలేదు. కాలము చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది. కాలం ఎంత స్పీడ్గా పరిగెత్తుతుందంటే నువ్వు లెక్క పెట్టనంతగా. నేను ఇందాక లెక్క వేసాను, 12 గంటలకు ఎన్ని నిమిషాలండి అంటే ఏమంటే 1 గంటకు 60 నిమిషాలు. ఇప్పుడు 12 గంటలకు ఎన్ని నిమిషాలు అవుతున్నాయి అంటే 720 నిమిషాలు. నిన్న నైట్ నుండి ఇప్పటి వరకు ఆ 720 నిమిషాలు నేను లెక్క పెట్టుకుంటూ దాన్నే కాలాన్ని చూసుకుంటా గడిపానంటే లేదు.
10 నుంచి చూస్తున్నాను కాలాన్ని. టైం అవుతుంది, టైం అయిపోతుంది. ఎందుకు? ఈ చోట మనము ఒక కాలానికి మనము ఖాళీ చేయాలి. లేదు నేను ఖాళీ చేయను ఇక్కడ కూర్చున్నానంటే ఊరుకుంటాడా? సెక్యూరిటీ వస్తాడు, గెంటేస్తాడు. తదుపరి ఆరాధన వాళ్ళు అంటారు, నీకు ఇచ్చిన సమయము అయిపోయింది, వెళ్ళిపోవాలి అంతే. నీకు ఇచ్చిన సమయం నువ్వు ఎందుకు వినియోగించుకోలేదు, వెళ్ళిపోవాలి అని వాళ్ళు మనల్ని నెట్టేస్తారు తప్ప, అయ్యో నా సమయం నేను ఇక్కడ గడపవలసిన సమయం నేను గడపలేదని అంటే అది నీ పొరపాటు. నువ్వు టైంను ఫాలో అవ్వాలి, టైం నిన్ను ఫాలో అవ్వదు అని అంటుంటారు. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, మనం ఎప్పుడైనా లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కాలాన్ని మనం ఫాలో అవ్వాలి తప్ప కాలం మనల్ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వదు. డ్యూటీకి నీకు ఒక టైం ఉంది, కానీ నీకు డ్యూటీ టైం అనేది ఉందండి? లేదు. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట లేట్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తా? పరుగున కొన్నిసార్లు మొగ్గం కూడా కడుక్కో, కొన్నిసార్లు స్నానం కూడా చేయం. ఎందుకు? డ్యూటీ టైం అయిపోతుంది. నిజమండి, వెళ్ళిపోతాం. ఎందుకు? సమయం ఉన్నప్పుడు వస్తే సరిపోతుందిలే అని. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, భూమి మీద బ్రతుకుచున్న ప్రతి మానవుడు కూడా కాలాన్ని చూస్తున్నప్పుడు భయపడాలి. కాలాన్ని చూస్తున్నప్పుడు మనిషిలో వణుకు అనేది పుట్టాలి. ఎందుకనంటే, అయ్యో కాలం పరుగులు పెడుతుందే, కాలము పరుగులు పెడుతుంది, కానీ నా స్థితి మారట్లేదు, నా బ్రతుకు మారట్లేదు, నేనున్న స్థితిలోనే ఇంకే ఉండిపోతున్నాను. కానీ కాలం ముగిసిపోతుంది. కాలం ముగిసిపోతుందంటే దినదినము నేను యవన దశలోనికి వెళ్ళిపోతున్నాను, దినదినము నేను బాల్య దశలోనికి వెళ్ళిపోతున్నాను, దినదినం ఇంకా నేను చిన్న పిల్లాడి దశలోనికి వెళ్ళిపోతున్నాను అనే ఆనందం మనలో ఉంటుందండి? లేదు. 2020 సంవత్సరం వచ్చింది, మన బర్త్ డేట్లో ఏమైపోతుంది? ఒక వయసు అనేది సంవత్సరం పెరిగిపోతుంది తప్ప తరగదు అన్నమాట. ఇంకొక 5 సంవత్సరాలు వెళ్ళాలనుకోండి, మన నల్లెంటికలన్నీ తెల్లగా అయిపోతాయి, మనకున్న ఆకారం అంతా కూడా మారిపోతుంది. కానీ 2 సంవత్సరాల కింద ఫోటోలు చూసుకున్నప్పుడు నన్ను నేను చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడేమో ఇలా ఉన్నాను, ఇప్పుడేంటి ఇలా అయిపోయాను. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత చూసుకున్నాం అనుకోండి, మనమే ఏమండి ఎలా ఉంటుంది? కాలములో మన జీవితం మారిపోతుంది, కాలంలో మన వయసు అనేది పెరిగిపోతుంది, కాలంలో మన స్థితిగతులన్నీ కూడా మారిపోతున్నాయి, కాలంలో మన పిల్లలు అనేది దినదినము ఎదుగుతున్నారు. కాలంలో అన్నీ మారిపోతున్నప్పుడు మరి కాలంలో నీవు మారుతున్నావా? కాలంలో నీవు మారుతున్నావా? అందుకని హబక్కూ గారు అంటున్నాడు, అయ్యా సంవత్సరాలు జరుగుచుండగా నాకు భయం వేస్తుంది, నాకు భయం. అయ్యో ఈ కాలంలో నేను ఏదో ఒక దినాన్ని ఆగిపోవాలి, ఈ కాలంలో ఏదో ఒక దినాన్ని నా కుటుంబాన్ని విడిచిపెట్టాలి, ఈ కాలంలో ఏదో ఒక దినాన నా ఇంటిని విడిచిపెట్టాలి, ఈ కాలంలో ఒక దినాన నేను అన్నింటిని విడిచిపెట్టాలి. కానీ అన్నిటిని విడిచిపెట్టి ఆ దినం ఉందే, దాని కొరకు నేను సిద్ధపాటు కలిగి లేనే. ఏదో ఒక దినాన నువ్వు దుబాయ్ విడిచిపెట్టవలసిన వాడివి, ఏదో ఒక దినాన నీ పనిని విడిచిపెట్టవలసిన వాడివి, ఏదో ఒక దినాన ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే. సమయం మాత్రం నీ గురించి ఆగదు. కాలాన్ని చూస్తే మనలో భయం రావాలి, మనలో ఆనందం వచ్చింది 2026 సంవత్సరం. కానీ ఈ 60 సంవత్సరం అంతట్లో మరి నీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక మనం వేసుకున్నావా? ఈ 2026 సంవత్సరంలో ఏ రీతిగా ఉండబోతుందో నీకు తెలుసా? ఈ 2020 సంవత్సరంలో నీవు ఏ రీతిగా నీ కుటుంబ సభ్యులతో ఉండబోతున్నావు, నీ ఉద్యోగం ఏ రీతిగా ఉండబోతుంది, నీ సంపాదన ఏ రీతిగా ఉండబోతుంది, నీ పిల్లలు ఏ రీతిగా ఉంటుందో నీకు తెలుసా అండి? తెలియదు. ఎందుకంటే మనకు నేటి దినం గురించి మనకు ఆలోచనలు, కానీ రేపటి దినం ఏమవుతుందో అనే ఆలోచనలు మనకు లేవు. అది ఏమవుతుందో కూడా నీకు తెలియదు. అందుకని భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు చదవండి 2వ మాట, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము అంటున్నాడు. ఏంటంటే, అయ్యా సంవత్సరాలు గడుస్తున్నాయి,
కానీ ఈ సంవత్సరంలో నువ్వు ఏ కార్యం చేయబోతున్నావో దాన్ని నాకు తెలియజేయ్యా. నేను సిద్ధపడి కలిగి ఉంటాను. నేను సిద్ధపడుతూ నేను దాని గురించి వేచి చూస్తాను. ఇదిగో అంతేకాదు, నీ కోపం నాకు తెలుసు. నీ యొక్క కోపం నాకు తెలుసు. నీవు కోపించుచునే ఇదిగో నువ్వు నా ఎడల నీ యొక్క వాత్సల్యాన్ని, నీ యొక్క కరుణను, నీ యొక్క కటాక్షాన్ని, నీ కృపను నా ఎడల చూపించయ్యా. ఎందుకంటే ఈ కాలం నీ చేతిలో ఉంది. ఈ కాలంలో ఎంతమంది ఇదిగో ఈ లోకాన్ని విడవాలో, ఎంతమంది ఈ లోకంలో దీవించబడాలో, ఎంతమంది వారి యొక్క స్థితిగతులు మార్చుకోవాలో, ఎంతమంది ఇదిగో దుష్టులుగా మారిపోవాలో అన్నీ కూడా నీకు ఎరిగిన దేవుడు. ఒక్కసారి నాకు తెలియచేయి. నేను ఏ రీతిగా ఉండాలి, నేను ఏ రీతిగా ప్రవర్తించాలి, ఈ 2026 సంవత్సరంలో నీవు నాకు అనుగ్రహించావంటే దీంట్లో నేను ఏ రీతిగా జీవించాలో దయతో నాకు తెలియచేయు అన్న మాటలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి మన వాళ్ళ. ఎందుకంటే ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ఇదిగో కార్యాలన్నింటి నూతనపరచు అని ఎందుకు అంటున్నాడంటే దానిపైన ఇదిగో ఒక దర్శనం చూస్తున్నాడు భక్తుడు. దేవుడు ఏ రీతిగా కోపగిస్తున్నాడో, దేవుడు ఏ రీతిగా ఇదిగో ఒక వార్నింగ్ అనేది హబక్కు గారికి ఇస్తున్నాడో చూడగలిగితే మొదటి మాట ఒకసారి చదవండి. రెండవ అధ్యాయం మొదటి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదం విషయమై నేనేమి చెప్పుతున్నానో చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకొని ఉండగా చదవండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా వ్రాయము. 4వ వచనం ఇప్పుడు చదవండి. వారు యథార్థ పరులు కాక తమల్లో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటున్నా. ఇక్కడ దర్శనము రూపంలో దేవుడు దర్శనముని కలగజేస్తున్నాడు. కలగబోయేదాన్ని ఏమంటారంటే దర్శనము. రేపు జరగబోయే దాన్ని గురించి దేవుడు తెలియజేయడం అనేది దర్శనము. ఇప్పుడు హబక్కు గారికి ఇదిగో వచ్చే సంవత్సరము, ఈ సంవత్సరం ఏమి జరగబోతుందో ఇదిగో నీకు తెలియజేస్తున్నాడు. అప్పుడు అంటున్న మాట దేవుడు సెలవిస్తున్నాడు, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటున్నాడు. వారు యథార్థ పరులు కాక ఇదిగో ఈ సంవత్సరమన్నా వారు యథార్థంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను, వారు నీతిమంతులుగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. కానీ వారు యథార్థ పరులు కారయ్య. నా మాట వినరు, నా మాటను లెక్కింపరు. అయితే నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వారు విశ్వాసం మూలముగా జీవిస్తారని ఒక గురించి తెలియజేస్తున్నాడు. రెండోది కూడా చూడగలిగితే 5వ వచనం చదవండి. మరియు ద్రాక్షరసం మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అటివాడు పాతాళము విశాలముగా ఆశ పెట్టుకును, మరణమంతా ప్రబలినను తన కాని దానిని ఆక్రమించి అభివృద్ధి వానికి శ్రమ, తాకట్టు సొమ్ము విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలిచినని చెప్పుకొనుచు. చాలండి. ఈ రీతిగా చూస్తే ప్రియమైన దేవుని ఈ అధ్యాయం అంతా కూడా ఇదిగో దేవుడు సెలవిస్తున్నంటే రాబో కాలములో రాబో సంవత్సరంలో ఇదిగో దేవుని యొద్ద ఉండే జనులు దేవునికి అయిష్టంగా ఏ రీతిగా ప్రవర్తిస్తారో వారి గురించి నాకు సెలవిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ఇదిగో తనను బట్టి అతిశయించువాడు నిలవడు అంటున్నాడు. ఏమండి, మనల్ని బట్టి మనము అతిశయం అనగా గర్వము. అందుకని చాలా సందర్భాల్లో అంటుంటారు, వాని కాళ్ళు భూమి మీద ఆగట్లేదురా అంటారండి. వాని కాళ్ళు భూమి మీద ఆగట్లేదు. ఎందుకనంటే వానుకున్న దాన్ని బట్టి, ధనాన్ని బట్టి. నిజమే, నడుమంతరం సిరేస్తాయంట, కళ్ళు నెత్తికి ఎక్కుతాయి, కాళ్ళు గాలిలో. నిజమే. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడంటే ఇదిగో తనను బట్టి తాను ఎవడైతే అతిశయపడతాడో వాని కాలు నిలవదు అంటున్నాడు. అమ్మండి, ఇంకా చూస్తుంటే 6వ వచనంలో
తనదని కాని దానిని ఆక్రమించి అభినందు వానికి శ్రమ, తాకట్టు సొమ్ము విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ అంటున్నాను అండి. ఈ రీతిగా చూస్తే తనని కాదు, మనది కాని దాన్ని మనం ఆశించిన, మనని కాని దాన్ని మనము పొందుకున్న, మనని కానిది సొమ్మును మనము ఆశించి అది మన దగ్గర పెట్టుకున్నా మరి దానివల్ల అంటే ఏమంట మనకు శ్రమ. న్యాయమైనది ఏదైతే మన దగ్గర ఉంటుందో ఏమిటి దానివల్ల మనకు దీవెన, అన్యాయమైనది మన దగ్గర ఉంటే అది మనకు దీవెన కాదు. అన్యాయమైనది, తాకట్టు సొమ్ము, దోపుడు సొమ్ము అంటుంటారు. ఇదిగో ఇవి మన దగ్గర ఉంటేనంట దానివల్ల మనకు శ్రమ. అందుకని ముందే తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఇదిగో ఈ యొక్క జనులలో ఈ రీతిగా ఉంటారు, వీరినందరినీ నేనేం చేస్తానో మీకు తెలుసా, ఏం చేస్తానో తెలుసా అని దేవుడు హెచ్చరికగా ఈ 2వ అధ్యాయం అంతా తెలియజేసాడు. ఎవరికి? హబక్కూకు. ఇప్పుడు హబక్కూకు మొత్తం తెలిసిపోయింది రాబోయే సంవత్సరం ఏ రీతిగా ఉంటుందో. అప్పుడు తనలో భయం కలుగుతుంది. అయ్యా, జనులు ఈ రీతిగా ప్రవర్తిస్తారా? అనీతిమంతులుగా ఉంటారా? దోపుడు సొమ్మువారిగా ఉంటారా? వారిని బట్టి వారు అతిశయిస్తారా? ఇదిగో దాసగ్రసం బట్టి వారు మత్తులై ఉంటారా? అయ్యో, వారి యొక్క జీవితాలు ఈ రీతిగా పాడైపోతాయా? అయ్యో, ఈ రీతిగా పాడైపోయే జీవితాలను బట్టి నువ్వు ఈ సంవత్సరం నీ కార్యం ఏమి చేయబోతున్నావో, ఏమి చేయబోతున్నావు ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. అయ్యా, భయం వేస్తుంది, భయం వేస్తుంది. అయ్యా, నీ దగ్గరికి వచ్చి నీ ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రార్థన చేస్తూ పలుకుతున్న మాట, యెహోవా, సంవత్సరములు ఇదిగో జరుగుచుండగా నీ కార్యం నూతన పరిచయ్యా. నువ్వు వారి మీద కోపపడకు, వారి మీద నువ్వు నీ యొక్క ఉగ్రతను చూపించకు. వారికి సమయం ఇవ్వు, వారు మారు మనసు పొందుకుంటారు. నూతన సంవత్సరంలో నూతన మనస్సు కలిగి వారు ప్రవర్తిస్తారయ్యా అని ఇదిగో కోపించుచున్న వాత్సల్యం చూపని ఇదిగో బతిమలాడుకుంటున్నాడు. అవును ప్రియమైన దేవుని వలన ఈ నూతన సంవత్సరములో దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడాలన్నప్పుడు ఇదిగో మరలా పాత జీవితంలో, పాత స్థితిలో నీ ఉన్నే. మరి ఈ నూతన సంవత్సరం నువ్వు కార్యాల చేత నింపబడాలి. దేవుడు అనుగ్రహించే నూతన కార్యాలను నువ్వు ఏ రీతిగా పొందుకోవాలన్నప్పుడు నీవు కూడా నూతన పరచబడాలి. అదే పాత జీవితము నీలో ఉంటే, అదే పాత బ్రతుకు నీదే ఉంటే, అదే పాత అసహించుకునే స్థితి, దేవుడు అసహించుకునే స్థితి నీలో ఉండి నువ్వు అదే జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు కాదు, దేవుని యొక్క జీవితంలో నూతన కార్యాలతో నింపడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-10 ఒకసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-10 వచనాలు. అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడు. వాటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారిని అనుసరించి నడిచిరి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటినీ విసర్జించి ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని. ఇక్కడ చూస్తే అంటున్నాడు, ఇదిగో ఏ రీతిగా ఉంటున్నారు. నూతన సంవత్సరంలో నువ్వు నూతన స్వభావం కలిగి ఉండాలి. నవీన స్వభావం అనగా నూతన స్వభావం కలిగి ఉండాలి అని అంటే ఇదిగో మొదట ఏమంటున్నా అంటే అన్నిటిని విడిచిపెట్టాలంట. ఏమేమిటి కావున అంటున్నాడు, ఇదిగో అపవిత్రత, జారత్వము, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి. 2025 సంవత్సరంలో ఎన్నో ఉగ్రతలు చూసాం. ఎంతోమంది కాళ్ళు బూడిదైపోయారు. వారి యొక్క ఎముకలు కానీ, వారి యొక్క శరీరాలు కానీ దొరకని స్థితిలో చాలామంది కాళ్ళు బూడిదైపోయిన దాఖలను మనం చూస్తున్నాం. ఎన్నో రోగాల చేత, ఎన్నో యుద్ధాల చేత, ఎన్నో విపత్తుల చేత ప్రపంచంలో ఏదో ఒక మూలాన ఏదో ఒక దేవుని యొక్క ఉగ్రత అనేది కలిగింది. ఉగ్రత. అందుకని అంటున్నాడు,
ఉగ్రత. ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే అవిధేయులు, దేవునికి విధేయులు కాని వారిని దేవుడు అంటున్నాడు అవిధేయులు అంటున్నాడు. ఒక దినాన 2020 సంవత్సరం ప్రారంభంలోనే కరోనా అనే ఉగ్రత వచ్చి కోట్ల మందిని తీసుకెళ్ళిపోయింది. మీరు చూస్తే 2005-6 సంవత్సరంలో సునామీ అనేది డిసెంబరు 28-29 తారీఖులోనే వచ్చి అనేక దేశాలు నాశనమైన స్థితి మనం చూస్తుంటాం. జపాన్లో భూకంపం, ఇవన్నీ ఒక నూతన సంవత్సరంకు ముందుగానే లేకపోతే నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో ఉగ్రతలు మనకు కనిపిస్తుంటాయి. ఎన్నో ఉగ్రతలు. ఈ సంవత్సరం ఏ ఉగ్రత రాబోతుందో అది దేవునికి తెలుసు. కానీ ఆ ఉగ్రతలో మనము ఉండకూడదు అని అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీలో ఉన్న అపవిత్రతను మీరు విడిచిపెట్టండి, ఎందుకంటే ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది అంటున్నాడు. ఇంకా కింద చూస్తుంటే 8వ వచనం అంటున్నాడు ఏంటంటే, ఇదిగో ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులన్నిటిని విడిచిపెట్టండి అంటున్నాడు. కోపము ఇదేనా? చాలా సందర్భాలు మన కోపం ఎక్కువ ఉంటుంది. దేవుడు అంటున్నాడంటే, ఇదిగో కోపం అంట సూర్యుడు అస్తమించేంత వరకే ఉండాలంట. మనం కోపం పెట్టుకుంటే తరతరాలు ఉంటాయి, పిల్లల తరాలు కూడా ఉంటాయి. ఇదేనా ఫ్యాక్షనిజం అని ఉంటుందండి. వన్ తండ్రిని ఎంపాడని మనమడు కూడా అదే కోపం. ఇదేనా భార్య భర్తల మధ్య కోపం ఉంటే నెలలు వారాలు మాట్లాడుకోరు. ఆవిడ తిండి పెట్టదు, అండదు, బట్టలు పిండదు. ఈ కోపాలన్నీ చూడండి ఎడముఖం పెట్టుకుంటారు. దేవుడు అంటాడు ఏంటంటే, కోపం ఉంటే ఉండని, అదొకటే దినము. సూర్యుడు అస్తమించేంత వరకు, ఈ సూర్యుడు అస్తమించేంత వరకు అలా నీలో ఉన్న కోపం అంతా నువ్వు తీసివేయి. మరల నువ్వేమవ్వాలంటే సమాధాన పడాలి. కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని కోపము మనలో ఉండకూడదు, ధనాపేక్ష మనలో ఉండకూడదు, కామాతురత మనలో ఉండకూడదు, దుష్టత్వం మనలో ఉండకూడదు అని అంటున్నాడు. అంతేకాదు, ఇదిగో దూషణ, ఒకరిని దూషించేది, ఒకరిని ఏలిపెట్టి చూపించేది మనలో ఉండకూడదని దేవుడు సెలవిస్తూ, ఇదిగో 9వ వచనం 10వ వచనం అంటున్నాడు, ఒక్కనితో ఒకడు అబద్ధమాడకూడే, ఏలి అనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యాగించి జ్ఞానము కలుగున్న నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పడపడుచున్నారు, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. నవీన స్వభావము అంటే నూతన స్వభావము. ఇప్పుడండి నూతన సంవత్సరంలోనికి వచ్చినాము, కొత్త బట్టలు అన్నీ వేసుకున్నాము, కానీ మరలా కొద్ది దినాల తర్వాత మరలా అదే పాత జీవితం కలిగి, పాత స్థితిలో కలిగి మనం ఉంటే మనలో నూతనమైనది ఏముంటుందండి? ఏమీ ఉండదు. అందుకని ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు చూడండి, 4వ అధ్యాయం ఎపిఎస్సీ, త్వరగా మనం ముగించుకుందాం. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఆ మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలి కొని నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవాలంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, నవీన స్వభావం మీరు ధరించుకోండి. దానికి ముందు చేయవలసింది ఏంటంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు. ప్రాచీన స్వభావం. ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని వాళ్ళారా, మన యొక్క పాత జీవితంలో ఏ గుణము దేవునికి ఇష్టంగా లేదో, ఏ ప్రవర్తన దేవునికి ఇష్టం లేదో, ఏ క్రియల వలన దేవుని చేత దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు అని నీ జీవితం అనుకుంటావో వాటిని నువ్వు విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకో. ఆ పాత సంవత్సరములో ఈ స్థితి వలన దేవుడు నన్ను దీవించలేడు, ఈ స్థితి వలన నాకు దుఃఖము, ఈ స్థితి వలన నా కన్నీరు, ఈ స్థితి వలన నా కుటుంబ సమస్యలు, ఈ స్థితి వలన నా ఎన్నో వివిధ ఇబ్బందులతో నేను కష్టాల్లోకి వెళ్ళాను అని ఒకవేళ నీకు అనిపిస్తుందో దాన్ని నువ్వేం చేయాలంటే ఆ క్షణాన్ని వదిలిపెట్టాలి. నిజమే, మనం ఎందుకు దీవించబడలేదు?
మనం ఎందుకు ఆశీర్వదించబడలేదు? మనం ఎందుకు ఈ యొక్క పాత సంవత్సరంలో ఎన్నో కష్టాలతో కూడిన జీవితంలోనికి మనం వెళ్ళాము? ఎక్కడో మనం చేసిన తప్పు దేవుడు అంటున్నాడు, దాన్ని మరలా నువ్వు ఇక్కడికి తీసుకురాకూడదు. ఇక్కడికి నూతన సంవత్సరంలోనికి. అయిపోయింది, గతం కదా, గడిచిన కాలంలో నువ్వు చేసావు, తెలిసావు తెలియక తప్పు చేసావు, అక్కడితో వదిలి ఇదిగో నూతన సంవత్సరం నీకు అనుగ్రహించాను కదా, ఈ నూతన సంవత్సరం నూతనంగా నువ్వు మార్చబడు. ఎన్నాళ్ళు 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 నీకు ఎన్నో సంవత్సరాలు గుండా నీకు అవకాశం ఇస్తున్నానే, ఎన్నో సంవత్సరాలు గుండా ఇదిగో నీకు నూతన సంవత్సరం అనుగ్రహించి నూతన స్వభావాన్ని ధరించుకుంటావని నేను ఎంతో ఎంతో ఆశపడి నీకు ప్రతి సంవత్సరం కూడా నీకు అనుగ్రహిస్తున్నానే, అయినా నువ్వు మారకుంటే నువ్వు ఎలా అని దేవుడు అంటున్నాడు. అందుకని ప్రేమ దేవుని వల్ల ఒక వ్యక్తి, ఒక అమ్మ పాపము దారి పొడున ఒక ముళ్ళె తల మీద పెద్ద ముళ్ళె పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట భారముతో. ఒక వ్యక్తి, బండి మీద వెళ్ళే వ్యక్తి, బస్సులో వెళ్ళే వ్యక్తి ఏం చేశాడంటే ఆమె బాధను చూడలేక బస్సు ఆపాడట. బస్సు ఆపి, అమ్మా ఎంతసేపు నువ్వు ఆ ముళ్ళను పట్టుకొని నడుస్తావు ఈ ఎండలో, రా వచ్చి బండిలో కూర్చో, నీ భారాన్ని దించుకో అని అన్నప్పుడు ఆమె వచ్చిందంట, కూర్చుందంట. కూర్చొని, అబ్బా నాకు ఇంత సహాయం చేశావు, నీ కుటుంబము నీ పిల్లలు చల్లగుండా అని దీవించిందంట. దీవించి ముందుకు వెళ్తుంటే ఎందుకు ఆ బండి నడుపుతున్న వ్యక్తి, ఎవరైతే సహాయం చేసే వ్యక్తి వెనుకకి తిరిగి చూశాడట. ఈ తిరిగి చూసినప్పుడు అమ్మ మంచిగా కూర్చుందంట, కానీ ఆ ముళ్ళు ఏదైతే ఉందో అది పక్కకు పెట్టాలి కదా, పెట్టాక నెత్తి మీద పెట్టుకొని కూర్చుందంట. ఇప్పుడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు, ఏందమ్మా ఏదో ఆ బరువును నువ్వు ఆ ముళ్ళను నువ్వు మోస్తున్నావని కదా నీకు నేను లిఫ్ట్ ఇచ్చి కూర్చోమని చెప్పి పక్కకు పెట్టుకోమంటే నువ్వు దాన్ని నీ నెత్తి మీద కూర్చున్న పెట్టుకున్నావు, మళ్ళా లేని కూర్చున్నావా అంటే ఆ అమ్మ అంటుందంట, అయ్యా నువ్వు నాకైతే సోటు ఇచ్చావు కానీ నా ముళ్ళకైతే సోటు, నువ్వు నాకు ఇచ్చావు సోటు కానీ నా ముళ్ళకి ఇవ్వలేదు కదా, నన్ను మోసుడే ఎక్కువ నీ బండి, ఇంకా నా ముళ్ళను మోస్తుందా? ఇప్పుడు చూడండి, ఆమె మోసే భారాన్ని చూడలేక ఆ వ్యక్తి ఆపాడు, ఆ భారాన్ని దించడానికే. ఇప్పుడు ఏమనుకుంటుంది, నాకు ఈ బస్సులు ఎక్కుడే గొప్ప, నాకు సీట్ ఇచ్చుడే గొప్ప, ఇదిగో ఇంత చేసిన వ్యక్తి ఇంకా నా ముళ్ళకు కూడా సీట్ ఇస్తాడని ఈమె ఏమనుకుందంటే తల మీద పెట్టుకొని ఉంటుంది. ఆమె భారాన్ని మాత్రము దించుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు కూడా మోయలేని భారాన్ని నువ్వు గత సంవత్సరం మోసావని దేవుడు ఏం చేశాడు, నూతన సంవత్సరం ఇచ్చాడు, ఇకనైనా ఆ బరువును దించుకో. ఎన్నాళ్ళు మోస్తావు? ఇప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, అయ్యా దేవుడు నాకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, ఎంతో గొప్ప విషయము, ఈ సంవత్సరం కూడా మళ్ళీ దేవుని మీద ఈ భారాన్ని నేనెందుకు మోయాలి, నేనే మోస్తాను, నువ్వే మోస్తావు. అందుకని దేవుడు అంటాడు ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ బరువును నేను మోస్తాను అంటున్నాడు. నీ బరువును నేను మోస్తాను. ఇప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యా నాకు ఈ సంవత్సరం ఇచ్చడే గొప్ప, ఇంకా నా ముళ్ళ కూడా నువ్వే మోస్తావా? అందుకని ఈ నూతన సంవత్సరంలో నువ్వు నూతన స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళే ఉండాలి, ఆ పాతది విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి అట మరి పాత మాసిపోయిన బట్టలతో ఉంటే ఆ బంధువు చూడలేక ఆ వ్యక్తికి కొత్త బట్టలు ఇచ్చాడట. కొత్త బట్టలు ఇచ్చిన తర్వాత, అరే బాబు ఈ కొత్త బట్టలు వేసుకో, ఆ పాత బట్టలు అంతా కంపు కొడుతుంది రా బాబు, నీ దగ్గరికి రావాలంటే మాకు ఏమండి వాసన ఉంది అని కొత్త బట్టలు ఇచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేశాడంట, కొత్త బట్టలు వేసుకొని వచ్చాడట. వేసుకొని వచ్చి పక్కన కూర్చున్నా కానీ ఆ కంపు మాత్రం పోవట్లేదు. ఏంది ఈ కంపు పోవట్లేదు అని ఆ వ్యక్తిని అడగతా, ఏరా నీ కొత్త బట్టలు ఇచ్చినా ఇంకా కంపు పోవట్లేదు, అసలు నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావా లేదా, ఆ పాత బట్టలు ఏం చేసావురా అంటే, నువ్వు ఇట్లా అడుగుతావని పాత బట్టలు కూడా నేను లోపల వేసుకొని వచ్చినట్టు, ఆ పాత బట్టల గురించి నువ్వు అడుగుతావని నాకు తెలుసు, అందుకని వేసుకొని వచ్చా. అదే ఒక సీన్ కూడా ఉంటుంది కానీ మీరు సీన్ వాళ్ళకి చూసి ఉంటారు, వాడు సాక్సులు జేబులో పెట్టుకొని వస్తాడు, కొత్త సాక్సులు వేసుకోరని కొత్త సాక్సులు ఇస్తే ఆ పాత సాక్సులు అడుగుతామంట, ఆ పాత సాక్సులను జేబులో పెట్టుకొని వచ్చినట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని దేవుడు మనకు అనుగ్రహిస్తే, మంచి మనసున దేవుడు ఇవ్వాలని అనుకుంటే మనం ఏమొచ్చాం, అయ్యా నువ్వు పాతవి గుర్తు చేస్తావని నీ పాతవి కూడా పెట్టు. అందుకని దేవుడు ఒక మాట అంటాడు ఏంటంటే, క్రొత్త బట్ట కంట పాత మాసిక వేయకూడదు, క్రొత్త బట్టకు పాత మాసిక వేయకూడదు, క్రొత్త గుడ్డకు క్రొత్తగా ఉండాలి, పాత గుడ్డకు పాత మాసికనే వేయాలి. ఏమంటే పాత సంవత్సరంలో చేసినవి మనకద్దు, అక్కడే వదిలేద్దాం.
ఇదిగో నూతన సంవత్సరంలో దేవునికి అనుకూలంగా మనం ఉందాం. దేవునికి అనుకూలంగా మనం ఉందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. హెజ్కేలు గ్రంథము 36:26. ముగించుకుందాం. తీశారండి, అందరు తీశారా? 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, ఆ నూతన స్వభావమును మీకు కలగజేసేదను. ఏంటంట? రాతి గుండె మీలో నుండి నేను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు. అమ్మని ఇక్కడ చూడండి, నూతన ఏమిటంట? నూతన హృదయము. పాత హృదయం పక్కన పెడదాం. ఆ పాత హృదయములో ఎంత కల్మషం ఉందో, ఎన్ని కోపతాపాలు ఉన్నాయో, ఎన్ని కుట్రల కోణాలు ఉన్నాయో, ఆ పాత జీవితాలు ఎంత పాపంతో నిండిపోయిందో దాన్ని అక్కడే పెట్టేద్దాం. వద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతన హృదయాన్ని అంతేకాకుండా అంటున్నాడు, నూతన స్వభావమును నీకు కలగజేసేదనని దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్క సంవత్సరాలు ఎన్ని గతించాయో, రాతి గుండెలాగా ఉండేమేమో, మారని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇప్పుడైనా నువ్వు మారు. ఈ 2026వ సంవత్సరము దేవుడు ఏదో ఒక ప్రణాళికతో నీకు ఇచ్చాడు, ఏదో ఒక సంకల్పంతో నీకు ఇచ్చాడు. ఆయన యొక్క చిత్తాన్ని నువ్వు ఏదో చెయ్యాలని, నీలో దేవుడు ఏదో చూడాలని నీకు ఇచ్చాడు. నీ పాత హృదయాన్ని తీసివేసి దేవుడు అనుగ్రహించే నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని ధారించుకో. ఎన్నాళ్ళు ఆ పాత హృదయంతో మనం ఉంటాం? వద్దు. దేవుడు మనలో కొత్తదాన్ని కోరుకుంటున్నాడు, నూతన స్వభావాన్ని కోరుకుంటున్నాడు, నూతన జీవితాన్ని కోరుకుంటున్నాడు, నూతనంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనమేమో బట్టల పరంగా నూతనంగా మనకు కనబడుతున్న కొత్త బట్టలతో, మన ఇంటికి అలంకారాలతో, మనం చేసుకునే వస్తువులతో, వీటన్నిటితో మనం నూతనంగా ఉండాలనుకుంటున్నాం. కానీ దేవుడు మాత్రము వీటన్నిటి కోరుకోవట్లేదు. దేవుడు మన యొక్క హృదయాన్ని నూతనంగా కోరుకుంటున్నాడు. నూతనంగా ఈ నూతన హృదయాన్ని పొందుకున్న నీకు దేవుడు ఇంకా అనుగ్రహించేది ఏంటిదో చూసి మనం ముగించుకుందాం. ఇదే హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. వారు నా కట్టడలను గైకొడునట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చేదను, వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను. దేవుడు పాతది తీసేయమంటున్నాడు, నవీన స్వభావమును నూతన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు. అంతేకాదు, దేవుడు నూతన హృదయాన్ని నీకు ఇస్తానంటున్నాడు, రాతి గుండెను తీసివేస్తానంటున్నాడు. అంతేకాదు, ఏక మనస్సు, ఆయన ఆత్మ ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది నూతన హృదయాన్ని కోరుకుంటున్నారు, నూతన ఆత్మను పొందుకోవాలని ఎంతమంది చూస్తున్నారు? ఎందుకని ప్రియమైన వాళ్ళారా, ఇన్ని సంవత్సరాలు రాతి గుండె ఉంది. ఎన్ని మార్లు దేవుని యొక్క వాక్యం నిన్న మన మనసు మారలేదు, ఎన్ని మార్లు దేవుడు మనల్ని గద్దించిన మనసు మారలేదేమో, ఎన్నిసార్లు మన కష్టాల గుండె వెళ్ళినా మన దినదినము గుండె రాయిగా మారిపోయింది. చాలా సందర్భాలు ఎలా ఉంటుందంటే, కష్టాలు వచ్చినప్పుడు మనం ఇంకా గట్టిగా నిలబడతాం. అప్పుడు అంటున్నాం, నీ గుండెను రాయి చేసుకో. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, రాయిని చేసుకో. దేవునిలో నీవు మాంసం గుండెగా నువ్వు ఉండు. నీ యొక్క హృదయాన్ని నువ్వు మార్చుకో, నీవు అనుగ్రహించే నూతన ఆత్మను నువ్వు పొందుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే 2000 సంవత్సరం 26వ సంవత్సరము నీకు ఊరికే రాలేదు. నీ ఆరోగ్యం నిన్ను తీసుకురాలేదు, నీ వైభోగం తీసుకురాలేదు, నీ ధనము నిన్ను తీసుకురాలేదు. కానీ దేవుడు దయ తలిచి ఇచ్చాడు నీకు ఒక సంవత్సరము. దేవుడు దయ తలించి, ఎందుకనంటే అంటున్నాడు, నువ్వు నూతన హృదయంగా మార్చుకో.
నేను అనుగ్రహించే నూతన ఆత్మను పొందుకొని దేవుడు దయతలిచిచ్చాడు. దయతలచి మనం ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు, నూతన సంవత్సరాలు వచ్చాయి, వెళ్ళాయి, మనం మారామా? మన జీవితం మార్చుకున్నామా? మరలా కొన్ని నెలలు నూతనంగా కొత్తగా మనం అనుకుంటున్నాం. మరలా కొన్ని దినాలకు మరలా పాతదే పట్టవచ్చుకుంటే మన జీవితంలో దేవుని కార్యాలను ఎప్పుడు చూస్తాం? దేవుని కార్యాలను ఎప్పుడు చూస్తాం? అందుకని ఇందాక వరలక్ష్మి గారు ఒక సాక్ష్యం చెప్పారు, బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నానని. బాప్తీసం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎవడైనా నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే ఏమని నూతన జన్మ మనం పొందుకోవాలి. నూతన హృదయాన్ని పొందుకోవాలి. నూతన ఆత్మను మనము పొందుకోవాలి. నవీన స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి. ఏమని ఆ కఠినమైన గుండెను మనం కరగదీసుకుంటేనే వీటన్నింటినీ పొందుకుంటాం. ఒకవేళ లేదులే, నేను అదే కఠినత్వం ఉంటానంటే 2020 సంవత్సరం అంతా కూడా నువ్వు అదే జీవితాన్ని గడిపితే దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడవు. అందుకని ఆ బుక్కు గారు అంటున్నాడు, అయ్యా సంవత్సరాలు గడుస్తుంటే నీ కార్యాలు నాలో నూతన పరుషు. మనం కూడా అడుగుదాం, అయ్యా ఈ సంవత్సరంలో నా జీవితంలో కార్యాలు నూతన పరచు, నా స్థితిగతులు మార్చు, నా పిల్లల స్థితిగతులు మార్చు, నా కుటుంబ స్థితిగతులు మార్చు. నా జీవితంలో నీ యొక్క ఆత్మను పొందుకునేవాడిగా, నా యొక్క జీవితంలో నూతన హృదయాన్ని పొందుకొని నీ పాద సన్నిధిలో నేను నిలబడేవాడిగా ఉంచాలి. అయ్యా ఒకవేళ పాత హృదయము, రాతిగల హృదయంతో నేను ఉంటే ఇది ఉగ్రతకు నేను పాత్రను అవుతాను. ఉగ్రత నా మీద, నా కుటుంబం మీద ఉండకుండా ఉండాలి అని అంటే నేను మారాలి, ఆ కుటుంబము మారాలి, నీ చేత జీవించబడాలి. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ప్రభు బలం మన యుద్ధ ఉంది. ఈ నూతన సంవత్సరం నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా ఉంటే దాన్ని మార్చుకోవడానికి, నూతన సంవత్సరంలో నీవు ఏ రీతిగా ఉండాలంటే, ఇదిగో గతించిన సంవత్సరంలో నేను మాటల ద్వారా బాధ పెట్టాను, నా చూపు ద్వారా బాధ పెట్టాను, ఇదిగో నా క్రియల ద్వారా నేను బాధ పెట్టాను, ఇదిగో అంతమందికి నేను అనేకులుగా కాగా అబద్ధాలు చెప్పి బాధించాను, ఎంతో మందిని ఇదిగో దోపుడు సొమ్ముతో నేను బాధించాను, ఎంతో మందిని నేను ఏదో రీతిగా నేను బాధించాను. ఈ సంవత్సరంలో నేను అలాంటి పని నేను చేయొద్దు. ఇదిగో దేవునిలో నేను నిలబడాలని నిన్ను నువ్వు పరీక్షించుకుందాం. ఒక్కసారి అందరూ కూడా ప్రభు యొక్క బల్లలో చేయవలసిన వారు ముందుకొచ్చి మోకరించి ఆయన యొక్క శరీర రక్తాలు చేయవేయకంట ముందు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకు ఈ యొక్క పరీక్ష? ఎందుకు ఈ యొక్క తీర్మానము? ఎందుకు ఈ యొక్క మాటలంటే ప్రేమ వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలు చేయవేయడానికి ముందు నిజముగా నీ యొక్క పాతది విడిచిపెట్టి క్రొత్త జీవితంలోనికి అడుగు పెట్టాలని, నవీన స్వభావంతో నువ్వు ముందుకెళ్ళాలని ఒక ఆశపడి పాద సన్నిధిలో ఒక్కసారి తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను హక్కున చేర్చుకోవాలనుకుంటున్నాడు.